వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. సో ఈ ప్రేమ అన్న పదం ఎంత అమృతమైనదో ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ముఖ్యంగా ఇందులోని అటు అమ్మాయి కావచ్చు లేకపోతే అబ్బాయి కావచ్చు, వాళ్ళ ప్రేమ ఎంత గొప్పదో చూపించుకోవడానికి ఇప్పటికీ చరిత్రలోని చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా మనం ఎప్పుడు కూడా చెప్పుకునేది లైలా మజ్ను ప్రేమ కథ ఎప్పటికీ కూడా అలా నిలిచిపోతూ ఉంటుంది. మరి అయితే ప్రియురాలి కోసం ఒకరేమో తాజ్మహల్ కట్టారు, ఒకరేమో వేరే ఇంకేదో కడుతూ ఉంటారు. మరి నీ ప్రేమ కోసం నువ్వేం చేసావు అని అడిగితే, నా ప్రేమ కోసం నేను నా తల్లిదండ్రులు త్యాగం చేశాను, లేకపోతే నా కెరియర్ని త్యాగం చేశాను, లేకపోతే నేను సో అండ్ సో త్యాగం చేశాను అని చెప్పి అటు అబ్బాయి కానీ అమ్మాయి కానీ చెప్పుకుంటూ ఉంటారు. మరి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ కథ ఏదైతే ఉందో, నిజంగా ఈ విధంగా చేస్తారా, ప్రేమ కోసం ఇంత దూరం వెళ్తారా అని డెఫినెట్గా అనిపిస్తూ ఉంటుంది. మరి ఇంతకీ ఏంటా కథ, నిజంగా ఎవరు ఆ ప్రేమ కోసం అంత దూరం వెళ్ళారో తెలుసుకోవాలనుకుంటున్నారా? స్టార్ట్ చేద్దాం. సో ముఖ్యంగా తమిళనాడులోని దుండిగల్ జిల్లాకి సంబంధించి ఈ విదూషియా అనే అమ్మాయి ఎవరైతే ఉన్నారో తన పేరెంట్స్తో పాటు అక్కడ నివసిస్తూ ఉండేవారనమాట, అదే ఊర్లోని. అయితే ముఖ్యంగా పేరెంట్స్తో పాటు తను అక్కడ ఉండేది కాబట్టి అదే ఊర్లోని ఒక అబ్బాయిని తను లవ్ చేయడం జరిగింది. సో ఇద్దరు కూడా లవ్ చేసుకున్నారు. ఎప్పటికప్పుడు కలుసుకోవడం కావచ్చు, లేకపోతే మంచి టైం స్పెండ్ చేయడం కావచ్చు, ఇద్దరు ఇష్టాలు ఒకరికొకరు తెలుసుకోవడం కావచ్చు, ఇలా కొన్ని ఏళ్ల పాటు సాగిందనమాట. అయితే అనుకోకుండా ఒకరోజు ఆ అమ్మాయి శ్రీలంక వెళ్ళడం కూడా జరిగింది. సో తను అక్కడ ఉండి తన ప్రియుడిని ఎలా అయినా సరే కలుసుకోవాలి, బట్ ఎలా కలవాలి అని చెప్పి తను వీసాకి అప్లై చేయడం కూడా జరిగిందనమాట. ఈ నేపథ్యంలోని తను భారత్కి వచ్చేది ఏదైతే ఉందో అది అవ్వకపోవడంతో, అబ్బా ఏంటి ఇలా జరిగింది, ఎలా అయినా సరే తన ప్రియుడిని కలవాలి అని చెప్పి చాలా వినూత్నంగా ఆలోచించింది. ఆ ఆలోచన కూడా ఎంతవరకు దారితీసిందో మనం తెలుసుకుందాం. సో ముఖ్యంగా తన లవర్ని కలుసుకోవాలి అని చెప్పి తన దగ్గర ఏవైతే తనతో పాటు కొన్ని నగలు తీసుకొని వెళ్ళిందో ఆ నగలన్నీ కూడా అమ్మేసి ఆ వచ్చిన డబ్బులతోని ప్లాస్టిక్ పడవనైతే తయారు చేసింది. ఎస్, మీరు విన్నది నిజమే. ఇప్పటి వరకు ప్లాస్టిక్తోనే రకరకాలుగా తయారు చేయడం, ప్లాస్టిక్ వస్తువుల్ని తయారు చేయడం మనం చూసాం. బాటిల్స్ కావచ్చు, లేకపోతే ఫ్లవర్ వాజెస్ అని, లేకపోతే ఇంట్లో పెట్టుకున్న ఎక్విప్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్లాస్టిక్తో తయారు చేయడం చూసాం. కానీ ఒక ప్రియుడిని కలుసుకోవడానికి అదే ప్లాస్టిక్తోని పడవని తయారు చేసి తను శ్రీలంక సముద్రం ఏదైతే ఉందో అక్కడి నుండి తన ప్రియుడిని కలవడానికి వెళ్ళడానికి ఇదే కరెక్ట్ మార్గం అని చెప్పి ఆ ప్లాస్టిక్ అన్నది కూడా కొనుక్కొని దాంతో పాటు ఒక పడవని తను తయారు చేయడం కూడా జరిగింది. సో శ్రీలంకలోని తలైమన్నార్ బీచ్ నుంచి తన ప్రయాణాన్ని స్టార్ట్ చేసింది అనమాట. సో ఎప్పుడెప్పుడు తన లవర్ని కలుస్తానా, ఎప్పుడెప్పుడు తన దగ్గరికి వెళ్తానా, తన ఫీలింగ్స్ అన్నీ కూడా, అలాగే తనని ఎంత మిస్ అవుతున్నానా అని చెప్పి కూడా అక్కడి నుంచి తను పయనిస్తూ ఇటు ధనుష్కోడి సమీపంలోని అరిచల్ మునై బీచ్ సమీపానికి వచ్చేసరికి అక్కడ ఎవరైతే బీచ్ సరిహద్దులు కాపలా కాసే పోలీసులు ఎవరైతే ఉంటారో, ఏంటి ఆ పడవ చాలా విచిత్రంగా కనిపిస్తుంది, అందులో ఒక లేడీ పయనిస్తూ ఉంది, సో దేనికి, అసలు ఎవరు తను అని చెప్పి తనని ఆపారనమాట. ఒడ్డుకు తీసుకొచ్చి అసలు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని చెప్పి అన్ని వివరాలు కూడా సేకరించారనమాట. దాని తర్వాత అసలు తను చెప్పిన రీజన్ విని పోలీసులందరూ కూడా షాక్ అయ్యారు. ఏంటి, నిజంగా ప్రేమించిన వ్యక్తి కోసం ఇంత దూరం పయనిస్తారా, దట్టు సముద్రంలోని ఒక్క అమ్మాయి అంత దూరం నుంచి పయనించుకొని రావడం అన్నది ఇట్స్ నాట్ అ ఈజీ థింగ్. సో వచ్చిన తర్వాత ఓకే ఇది సేఫ్ కాదమ్మా అని చెప్పి మళ్ళీ తనని తన ప్లేస్కి ఏదైతే తమిళనాడు అక్కడికి తనని సేఫ్గా సురక్షితంగా తన దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసి సురక్షితంగా పంపించడం కూడా జరిగిందనమాట, అంటే అబ్బాయి దగ్గరికి. సో ఏదైనా చూసారా, ఇలాంటిది మనం విన్నప్పుడు ఓకే ప్రేమ ఇంకా ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే రీసెంట్గా మనం చాలా ఇన్సిడెంట్స్ చూస్తూ ఉన్నాము. ఒకే అబ్బాయి 10 మంది అమ్మాయిలతో వెళ్ళడం కావచ్చు, లేకపోతే ఒకే అమ్మాయి డిఫరెంట్ మెంబర్స్ని మెయింటైన్ చేయడం కావచ్చు, లేకపోతే లవ్ అన్న పదానికి వాల్యూ లేకుండా పోతుంది. అసలు నిజంగా ప్రేమించే వ్యక్తులు ఉన్నారా, నిజంగా మనల్ని ప్రేమిస్తున్నారా, ఈ ప్రేమ పేరుతో కావచ్చు, లేకపోతే ప్రేమ ముసుగులో చేస్తున్న మోసాలు కూడా చాలా వరకు మనం చూస్తూ ఉన్నాం. బట్ ఇలాంటి స్టోరీస్ విన్నప్పుడే మనకు అనిపిస్తూ ఉంటుంది, అబ్బా ఎంత లక్కీరా అబ్బాయి, లేకపోతే ఎంత లక్కీరా అమ్మాయి అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది కదా. మరి మీ లైఫ్లో కూడా ఇలాంటి, అంటే ఇంతే ప్రేమ చూపించి ఇంతే జెన్యున్గా లాయల్గా ఉండే పర్సన్స్ ఎవరైనా కనుక ఉంటే డెఫినెట్గా మాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. For more videos like this, subscribe Big TV channel.